యాతన భరించలేకపోతున్నారు. రాత్రివేళ శ్రీకాకుళం కలెక్టరేట్ ముట్టడించి 400 మంది విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ఎరువుల కోసం రైతులు ఆందోళన చేయడం చూసాం. కానీ ఎరువుల కొరత కారణంగా తాము నరకం చూస్తున్నామంటూ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ఏకంగా కలెక్టరేట్ ముట్టడించారు. అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో కావడం అన్నారు. గురువారం పగటి వేళ విధులు నిర్వహించిన వీళ్ళు రాత్రి కలెక్టరేట్కి వచ్చి ఆందోళన చేశారు. రాత్రి 10 దాటే వరకు నిరసన కొనసాగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వంకర్ వాళ్ళతో చర్చలు జరిపారు. కాగా అటు ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు, అటు బామిని నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 400 మంది వ్యవసాయ ఉద్యాన సహాయకులు తిరిగి వచ్చారు, తరలి వచ్చారు. వీళ్ళలో సగం మందికి పైగా మహిళా ఉద్యోగులు. నరసన్నపేటలో టీడీపీ నేత డబ్బులు ఇవ్వకుండా 50 బస్తాలు పక్కన పెట్టాలని డిమాండ్ చేశాడు. కుదరదని చెప్తే చంటి పాపను నన్ను సుదూర ప్రాంతాన్ని డిప్యుటేషన్పై వేశారని లావణ్య వాపోయారు. ఎరువుల కొరతకు తోడు రాజకీయ ఒత్తిళ్లతో తీవ్ర మానసిక సంఘర్షణ గురవుతున్నామని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. యూరియా లేక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నామని, నానా దుర్భాషలాడుతున్నాను, భౌతిక దాడులకు దిగే పరిస్థితుల్లో ఉన్నాయని వాపోయారు. కార్యాలయంలో ఉన్న కలెక్టర్కి సంబంధించి యూనియన్ ప్రతినిధి వింతపత్రం అందజేశారు. కలెక్టర్ బయటకు వచ్చి ఉద్యోగులతో మాట్లాడారు. ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించాలని, శాఖ విధులు అప్పగించేలా చూడాలని విఏఏలు కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో వ్యవసాయ ఉద్యానవన అసిస్టెంట్లు తీవ్ర ఆవేదన గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 100 బస్తాలు యూరియా వస్తే 150 పర్యవేక్షక ఫోన్లు తమకంటే తమకు ఇవ్వాలని 150 మంది ఒత్తిడి చేస్తున్నారని విఏఏలు వాపోయారు. నాయకుల సూచనల మేరకు తప్పులు జరిగితే చిరుద్యోగులను తాము బలవుతున్నామని తెలిపారు. ఇట్లాంటి సమస్యలు క్షేత్రస్థాయిలో అనేక ఉన్నాయని, అధికారులకు తెలిసిన పరిష్కారం చూపడం లేదని తెలిపారు. వ్యవసాయ సహాయకుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పలు చోట్ల యూరియా ఇతర ఎరువుల్ని రాజకీయ నాయకులు పట్టుకెళ్ళగా ఆర్థిక భారం విఏఏల మీద పడిందని చెప్పారు. ఇదంతా ఉన్నతాధికారులు తెలుసని క్షేత్రస్థాయి ఉద్యోగులపై భారం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అధికార ఒత్తిళ్లతో ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నారు. నిబంధనల ప్రకారం విఏఏలకు సంబంధం లేని పనులు అప్పచెప్పి టార్గెట్ విధించి మనస్తాపానికి గురి చేస్తున్నారని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డయేరియా వైద్య శిబిరాల్లో కాలం చెల్లిన మందులు అంటూ